వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో పాస్ అయ్యి మెయిన్స్ సెలెక్ట్ అయ్యారో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. అయితే చాలామందికి కూడా ఉన్నటువంటి నివృత్తి ఏంటంటే మనం ఏ విధంగా ముందుకు పోవాలి అనేటువంటిది ఒక రకమైన డైలమా ఉంటుంది. అయితే దయచేసి నేను చెప్పేటువంటి మాటలు మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే అవసరం లేదు. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాస్ని శ్రద్ధగా వినాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీ, పాలిటీ, హిస్టరీ. అది మా దగ్గరే వినండి అని నేను చెప్పను, మీకు నచ్చినటువంటి వ్యక్తుల దగ్గర ఖచ్చితంగా వినాలి. సో వినిన తర్వాత ఒక మెటీరియల్ మనమైనా రాసుకోవచ్చు, లేదా మనమైనా చదవచ్చు. అంటే ఏమైనా బుక్స్ తీసుకొని అయినా చదవచ్చు. అయితే మీలో చాలామంది మనకు ఇప్పుడు ఎకనామిక్స్ అని అంటారు, ఎకనామిక్స్ వచ్చేసి రమేష్ సింగ్ ఇట్లా పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్తా ఉంటారు. ఆ పెద్ద పెద్ద పేర్లు చెప్పడానికి బాగానే ఉంటుంది. అవి ఎంతవరకు మనం చదవగలం మొత్తం బుక్ అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచించాల. సో కాబట్టి ఎవరైనా ఒక ఫ్యాకల్టీ బాగా నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని నమ్మాలా, వాళ్ళ మెటీరియల్ ఉంటే మనం చదవాలా, పేపర్ని ప్రతిరోజు కూడా తీసుకొని కన్సల్టేషన్ అనేటువంటి దాన్ని చేయాలి. దాంట్లో వచ్చేటువంటి పాయింట్స్ని వచ్చి మనం ఒకే బుక్లో అప్డేషన్ చేసుకుంటూ ఉండాలి. 100 బుక్స్ని చదవకూడదు ఒక సబ్జెక్టుకి. ఒక బుక్ని 100 సార్లు చదివినటువంటి వ్యక్తి మాత్రమే ఎగ్జామ్లో సక్సెస్ అనేటువంటి సాధిస్తాడు. 100 బుక్స్ని ఎవరు చదవాలి అంటే మాలాగా టీచింగ్ చేసేటువంటి వ్యక్తులు చదవాలి. సో పెండ్యాల సత్యనారాయణ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం రాశారు, లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీలో ఏం రాశారు, డిడి బోస్ రాసినటువంటి ఇండియన్ పాలిటీ బుక్లో ఏం రాశారు, సో ఇక లోకల్ ఆథర్స్ రాసినటువంటి బుక్స్లో ఏం రాసినారు. ఎందువల్ల అంటే మేము టీచింగ్ చేసేవాళ్ళు మీలో క్లాసులు వినేటువంటి వ్యక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర కోచింగ్ తీసుకొని ఉంటారు, మళ్ళీ మా దగ్గరకు వస్తుంటారు. ఒక ఆయన ఇట్లా చెప్పాడు, ఒక ఆయన ఇటు చెప్పాడు, ఒక ఆయన ఆ బుక్లో ఇటు రాశారంటే వాటన్నిటిని ఏ ఫ్యాకల్టీ అయినా కేంద్రీకరించుకొని టీచింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ని చదవాల్సినటువంటి బాధ్యత వచ్చి మీది కాదు. మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, ఎవరైనా ఒక ఫ్యాకల్టీని నమ్మి వాళ్ళ క్లాసులని బాగా చెప్పేటువంటి వ్యక్తులను గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వాళ్ళ మెటీరియల్ చదివితే చాలా మంచిగా మీరు సక్సెస్ అనేటువంటి దాన్ని సాధించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒకే బుక్ని లేదా ఒకే మెటీరియల్ని 100 సార్లు చదవాలి, కానీ 100 బుక్ని 100 సార్లు ఒక్కొక్కటి చదవకూడదు. నీకు ఒక్క సబ్జెక్ట్ మీద పరిపూర్ణమైన అవగాహన వచ్చేసింది అనుకోండి, అప్పుడు నువ్వు 100 బుక్స్ చదివినా కానీ నీకు నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ నీకు కావాల్సిన ఉద్యోగం ఒక సబ్జెక్టులో వచ్చి పిహెచ్డి కాదు. సో ఈ అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. మీకు పేపర్ 1గా సంబంధించి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 1 ఏపీ హిస్టరీ పాలిటీ. సరే, మీకు ఒక అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ మన కాకతీయ అకాడమీ నుంచి. సో మనకు ఏపీ హిస్టరీ శ్రీనివాసులు సార్ రాసినటువంటి ఆంధ్ర చరిత్ర సంస్కృతి, మీరు ఏ బుక్ అయినా చదవండి. అంటే ఐ మీన్ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివినా, రఘునాథరావు బుక్ చదివినా, ఏ బుక్ చదివినా కానీ వాటిలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా తీసుకొని ఈ బుక్ని రాయడం జరిగింది. సార్ 2013వ సంవత్సరంలో జేఎల్ టాపర్, జోన్ నెంబర్ 3. అదేవిధంగా విశాఖపట్నం ఆర్సరెడ్డి స్టడీ సర్కిల్లో కానీ, అదేవిధంగా ఇతర స్టడీ సర్కిల్లో బోధిస్తూ ప్రస్తుతం కాకతీయ అకాడమీ డైరెక్టర్గా కాకతీయ అకాడమీ హైదరాబాద్ గుంటూరులో కూడా బోధిస్తున్నారు. గవర్నమెంట్ జైల్ సత్యనపల్లిగా ఉంటూ కూడా ఒక కాకతీయులు అనేటువంటి దానికి విస్తృతమైనటువంటి గ్రంథాలను పరిశోధించి కాకతీయులు రాశారు. విజయనగర సామ్రాజ్యం గురించి ఆ విజయనగర సంబంధించినటువంటి పరిశోధన గ్రంథాలను తీసుకొని సమగ్రంగా రాశారు. మార్కెట్లో ఇటువంటి బుక్ అసలు లేదు అని అంటే అతిశక్తి కాదు, ఒక్కసారి మీరు చదివితే అర్థమవుతుంది. సో ఏపీ హిస్టరీకి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఏపీ హిస్టరీ తెలుసుకోవాలన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చదవాల్సినటువంటి బుక్ మన శ్రీనివాసులు సార్ రాసినటువంటి బుక్. సో ఆయన క్లాసులు వినండి, ఆయన బుక్ తీసుకొని చదవండి. అదేవిధంగా ఆయన పెట్టేటువంటి టెస్ట్ సిరీస్ వినండి. మీకు ఏపీ హిస్టరీలో మంచి మార్కులు వస్తాయి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేటువంటి మార్కులు వస్తాయి. 75కి 75 అని ఇప్పుడు చెప్పలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. నీకు నాలెడ్జ్ 100% నాలెడ్జ్ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా పాలిటీ. సో పాలిటీకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైతే నా క్లాసులు వింటా ఉంటారో మీకు తెలియనటువంటి అంశం ఏం కాదు. పాలిటీ మీరు ఎవరి దగ్గర విన్నా కానీ ఒకసారి నా క్లాసులు కూడా వినండి. అదేవిధంగా మన క్లాస్ మెటీరియల్ అండి, ఇది నేను చెప్పడం కాదు కానీ మెటీరియల్, ఇది బుక్ కాదు, క్లాస్ నోట్స్. సో దీంట్లో మార్చి 25వ తేదీ దాకా అప్డేషన్ కూడా చేసి పెట్టాను. చాలా అద్భుతంగా ఉంటుంది.
చాలా అద్భుతంగా సరళీకృత భాషలో రాయడం జరిగింది. ఈ ఒక్క క్లాస్ నోట్స్ మీకు పాలిటీకి సంబంధించి సరిపోతుంది. దీన్ని తీసుకొని చదవండి. మన క్లాసులు ఏంటంటే మీకు ఎగ్జామ్ అయిపోయేంత వరకు కరెంట్ పాలిటీని అందించేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను. టెస్ట్ సిరీస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అదేవిధంగా మీకు ఈ ప్రాక్టీస్ పేపర్స్ కూడా అతి త్వరలో వితిన్ 15 days లోపల మార్కెట్లోకి పంపిణీ చేస్తాం. సో కాబట్టి పాలిటీ ఏపీ హిస్టరీకి మీరు మార్కెట్లో ఎవరు చదివినా ఏపీ హిస్టరీకి మన శ్రీనివాస సార్ బుక్ని, అదేవిధంగా పాలిటీకి మన మెటీరియల్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా కూడా తీసుకోండి. మీకు హోమ్ డెలివరీ కూడా మీ ఇంటి దగ్గరికే వస్తుంది. ఖచ్చితంగా మీరు మన ఆఫీస్ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు డిటిడిసి కొరియర్లో కానీ లేదా డిటిడిసి లేకపోతే స్పీడ్ పోస్ట్లో కానీ మీకు అందించేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. ఒక 3 to 4 days మాత్రమే ఎక్కువ తీసుకుంటాం. ఎందువల్లంటే మనం పబ్లికేషన్లో ఉన్నాయి, మన బుక్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని డైరెక్ట్గా మనమే పంపిణీ చేస్తాం. అదేవిధంగా ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, ఇది జియోగ్రఫీకి చాలా, ఏపీ జియోగ్రఫీకి చాలా యూస్ఫుల్. అదేవిధంగా గ్రూప్ 1లో కూడా ఉంది. సో చాలా మంచిది. మీకు కావాలనుకున్నటువంటి వ్యక్తులు దీన్ని కూడా ఒకసారి ఆర్డర్ చేసుకోండి. ఎందువల్లంటే మార్కెట్లో ఉన్నటువంటి బుక్కుల్లో చాలా మంచి బుక్కులు. అదేవిధంగా ఇండియన్ ఎకనామీకి మీరు సో తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, చాలా అద్భుతంగా రాసి పెట్టారు ఈసారి తెలుగు అకాడమీ. సో ఏపీ ఎకనామీ, ఇండియన్ ఎకనామీకి తెలుగు అకాడమీ తీసుకొని మీరు ఎవరి దగ్గర అయితే ఎకనామీ వింటున్నారో వాళ్ళ మెటీరియల్ చదవండి. డైలీ పేపర్ అనేటువంటి దాన్ని మస్ట్ అండ్ షుడ్ చదవండి. ఆ పేపర్లో ఎకనామీ రిలేటెడ్ వచ్చేటువంటి అంశాలని ఒక రఫ్ నోట్స్ పెట్టుకొని, బ్యాంకింగ్ అయితే బ్యాంకింగ్ అని హెడ్డింగ్ పెట్టుకొని, నేషనల్ ఇన్కమ్ అయితే నేషనల్ ఇన్కమ్ అని పెట్టుకొని ఆ అంశాల కింద రాసుకొని ఎగ్జామ్ అయిపోయేంత వరకు చదవండి. ప్రజెంట్ పేపర్లో ఉన్నటువంటి అంశాలను సబ్జెక్టుకి లింక్ చేసి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చి చాలా డైనమిక్ గా ఉంది సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మనకు తెలుగు అకాడమీ రిలీజ్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి బుక్ని తీసుకోండి. అదేవిధంగా మీరు ఎవరి దగ్గర అయితే వింటున్నారో వాళ్ళ మెటీరియల్, అదేవిధంగా గవర్నమెంట్ యొక్క అధికారిక వెబ్సైట్స్, అదేవిధంగా గవర్నమెంట్ ప్రవేశపెడుతున్నటువంటి ఇన్నోవేషన్స్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో రిపోర్ట్స్, ఇవన్నీ కూడా ఒక నోట్స్ని పెట్టుకొని రాసుకొని పర్ఫెక్ట్ గా ఫాలో గానే అయితే సో మీరు సక్సెస్ అనేటువంటి దాన్ని సాధించవచ్చు. ఇవి బుక్స్ గుర్తుపెట్టుకోండి. ఒకే బుక్ 100 సార్లు చదవండి. సో 100 బుక్స్ని 100 సార్లు చదవద్దు, ఇది రాంగ్ మెథడ్. మీకు ఈ బుక్స్ అన్ని కూడా మీ ఇంటికి 3 to 4 days లో హోమ్ డెలివరీ అనేటువంటిది వస్తుంది. మీకు కావాలనుకున్నటువంటి వ్యక్తులు ప్రతి బుక్ కూడా, ఇవే కాదు మీకు కావాల్సినటువంటి ఏ బుక్ అయినా సరే మీ ఇంటి దగ్గరికి పంపించేటువంటి బాధ్యత మనం తీసుకుంటాం. మన వాళ్ళు ఉన్నారు. సో మీరు మన ఆఫీస్ నెంబర్కి గాను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తే డైరెక్ట్గా ఈ రోజు నుంచే మీకు ప్రాక్టీస్ పేపర్స్ కావచ్చు, అకాడమీ బుక్స్ కావచ్చు, లేదా మెటీరియల్ కావచ్చు మీ ఇంటికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనకు ఒకవేళ మీకు ఏమైనా కోర్సులు కావాలనుకుంటే ప్లే స్టోర్లో మన కాకతీయ అకాడమీ యాప్ అనేటువంటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని సో మీకు నచ్చినటువంటి కోర్స్ అనేటువంటి దాన్ని తీసుకోండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి ఆఫ్లైన్ క్లాసులు హైదరాబాద్లో, అదేవిధంగా ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటిది కూడా నడుస్తూ ఉన్నది. మీకు నచ్చినటువంటి దాన్ని తీసుకోండి. మెంటర్షిప్ కూడా ఉంది. మిమ్మల్ని మంచిగా తయారు చేసేటువంటి బాధ్యత మన అకాడమీ అనేటువంటిది తీసుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.